ఇప్పుడు కనుక మా అమ్మను మా అత్తమ్మను ఉండాలి అంటే మేడం మళ్ళీ క్లీన్ చేయమంటారు అని చెప్పి అట్లా వేసారు. మీ వల్లనే నా ఉల్లిగడ్డలు నా ఉల్లిపాయలు కుళ్ళిపోయినాయి. నాలాగా ఇట్లా ఊర్లోకి వచ్చి బతికేయండి అందరూ. హాయ్ అండి, వెల్కమ్ టు కలగుర గంప. ఇవాళ ఏం పని చేయబుద్ధి అయితే లేదు, అయినా సరే మా వాళ్ళు వీడియో తీయమంటున్నారని చాలా సీరియస్గా వీడియో తీస్తా. సో ఏం పర్లేదు, అటు ఇటు వెతికినా ఉల్లిగడ్డ సంచి కనబడ్డది. లాస్ట్ టైం మీకు చెప్పకుండా చూపించకుండా ఉల్లిగడ్డలు స్టోరేజ్ చేయడానికి కన్స్ట్రక్షన్ టైంలోనే ఏం చేశానంటే, ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలోనే నాకు ఎక్కువ కొనుక్కొచ్చుకున్న అలవాటు. ఎస్పెషల్లీ ఎందుకు అలవాటు అంటే, ఊళ్ళో అగ్రికల్చర్ ఉండడం వల్ల ప్రతిదీ సీజన్లోనే స్టోర్ చేసుకోవడం అనేది అలవాటు ఇంట్లో. సో సేమ్ టైం ఏంటంటే, నేను ఇల్లు పెద్దగా కట్టుకుంటున్నా, వచ్చేపోయే వాళ్ళు ఎక్కువ, మనకు చుట్టరికాలు ఎక్కువ, మనకు దోస్తారాలు ఎక్కువ, కాబట్టి ఎనీ టైం కొన్ని ఐటమ్స్ నాకు అంటే అయిపోయినాయి అనే వర్డ్ చెవులకు అంత నచ్చదనమాట ఏదైనా సరే. అందుకుగాను ఉల్లిగడ్డలు కూడా రెగ్యులర్గా వాడతాము, ఎక్కువ వాడుతుంటాం. అంటే ప్రతి దాంట్లో వాడతాము. అవి ఎన్ని కొనుక్కొచ్చినా చిన్న క్వాంటిటీ కొనుక్కొస్తే 3 రోజులకు ఒకసారి అయిపోయింది అన్నట్టే ఉంటుంది. కాబట్టి ఉల్లిగడ్డలకు సపరేట్ స్పేస్ కావాలనిపించి దాన్ని చేయించుకున్నాను అనమాట. దాని వెనక స్టోరీ, బిహైండ్ ద స్టోరీ ఇది. ఎందుకు సపరేట్ స్పేసు, జనరల్గా ఎక్కువ క్వాంటిటీ కొనని వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఉల్లిగడ్డలో నిలువ ఉండాలంటే కొంత ఎయిర్ ఉండాలా, విడిగా ఉండాలి. ఒకదాని మీద ఒకటి వేస్తే తొందరగా కుళ్ళిపోతాయి. సో అందుకే అది సీజన్లో జనరల్గా ఇయర్లీ 2-3 టైమ్స్ వండుతాయి. ఒక సీజన్లో వచ్చేది బాగుండదు, ఒక సీజన్లో వచ్చేది బాగుంటుంది, ఒక సీజన్లో వచ్చేది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లేస్ బాగా ఉంది కాబట్టి బాగా డిజైన్ చేసుకుని ఆ డిజైన్ చూపిస్తూ ఈరోజు ఉల్లిగడ్డలు సర్దుకుంటారండి. సో ఎనీ టైం హోల్సేల్ మార్కెట్ నుంచి 50 kgs బ్యాగ్ తెప్పించుకుంటా. ఈసారి నేను పోయలేదు, పంపించినా తెచ్చిండ్రు. అయినా మా రాజు బాగానే చేస్తాడు. ఆల్రెడీ తెప్పించి వారం అయినందుకు 10 రోజులైందేమో. మన ఫంక్షన్లో నిలబడి మర్చిపోయినాము, సగం కుళ్ళిపోయింది. సో ఒకటే దగ్గర ఒకదాని మీద ఒకటి ఉంటే ఇట్లా కుళ్ళిపోతాయి చూడండి. సగం పోయినట్టునేగా, ఇంకా మా వాళ్ళు తిడతారు శ్రీదేవి చేసే పనులన్నీ ఇట్లనే ఉంటాయని. ఈరోజు మా వాళ్ళందరు తిట్టకుండా తిడతారు, అయ్యయ్యో ఉల్లిగడ్డ ఎట్లా అయిపోయిందని. అయ్యో రామ, నిజంగా ఎట్లా అయిపోయింది. ముందుగా తెచ్చినాం, మర్చిపోయినాం దీని సంగతి. మా వాళ్ళు సర్దుతాం అంటే నేనేమో ఉండుండి మా వీడియో తీయాలని నేను, వాళ్ళు సర్దుడు ముచ్చట మర్చిపోయి నన్ను రోజు అడుగుడు, నేను మీ వీడియో తీసుడు ముచ్చట మర్చిపోయి లైట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఏం జరిగిందంటే రిజల్ట్ ఇది. సూచన తీసి నీ సర్దుడు నీ స్పేస్ అంటారేమో నన్ను ఇప్పుడు. కాదబ్బా, ఫస్ట్ టైం ఇట్లా అయింది. ఏం చేస్తాం, ఏం చేయం, ఖండిస్తాం కూడా, ఖండియలేను. ఇప్పుడు మీ తిట్లను కూడా నేను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ చేసి తీరుతా, ఇంకేం చేయలేను. ఇది ఉన్నదేమో మొలకలు వచ్చినాయి, కొత్తదేమో ఇట్లా తయారైంది. అయ్యో ఏంటంటే, ఇది కన్స్ట్రక్షన్ టైంలోనే చేయించుకున్నా అని చెప్పిన కదా. ఫస్ట్ థాట్ ఏముండిందంటే, ఇక్కడ ఒక కట్టెల పొయ్యి అనే థాట్ తోటి ఈ ప్లాట్ఫామ్ లాగా, అంటే కింద కారిడార్ కడిగిన నీళ్ళు పోదనేసి చేసుకున్నా. దీని ప్లాన్ అటువైపు ఉండింది అనమాట. ఫర్దర్గా అనిపించింది మనకు కట్టెల పొయ్యి ఇక్కడ ఎందుకు, ఓపెన్ కిచెన్ ఉంది కదా అని అక్కడ షిఫ్ట్ చేసుకున్నాలనుకున్నాక, సరే ఈ ప్లేస్ని ఏం చేయొచ్చు అనుకుని
ఉల్లిగడ్డలకు కూడా అటువైపే అనుకున్నా అసలు యాక్చువల్గా, బట్ అక్కడ ఒకటి వాష్ ఏరియాలోకి వదిలేస్తే బాగుంటుంది, ఆ 2 స్పేసెస్ ఇక్కడ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించి చేయించుకున్నాను అనమాట. ఇవేంటంటే పలకల్లాగా పోపించి పెట్టించుకున్నా. కిందిది ఫిక్స్డ్, ఈ మధ్యలో మాత్రము మూవబుల్ లాగా ఫిక్స్డ్ కాకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ అవసరం లేకపోతే 2 తీసేసి ఇంకా పెద్ద వస్తువులు ఏదన్నా సంచులు లాంటివి పెట్టుకోవచ్చు. ఏందో తిక్కగా మల్టిపుల్గా ఆలోచించాను అనమాట. సో ఆ మల్టిపుల్గా ఆలోచించిన ప్రాసెస్లో వీటిని తీసి పెట్టుకునేటట్టు చేయించుకున్నా. సో ఆ ఉల్లిగడ్డలకి ఏంటంటే జనరల్గా గాలి ఎక్కువ ఉండాలా. సో నిజానికి నేను పేపర్ కూడా వేయను. వీళ్ళకి ఏంటంటే దీన్ని పొట్టంతా కుండలలో వాడితే మేడం మళ్ళీ క్లీన్ చేయమంటారు అని చెప్పి అట్లా వేసారు, అది సంగతి. అదర్వైజ్ వేయొద్దు, పేపర్ కూడా వేయొద్దు, ఫ్రీగా వదిలేసేయాలి వాటిని. పేపర్ కూడా వేసినా కొన్ని రోజులకు చినిగిపోతుందిలేండి. కానీ సరే ఈ ఫ్రేమ్ ఒకసారి మీకు చూపించమంటారా? 2 తీయను, ఒకటి తీసి చూపిస్తా, సరేనా? ఇది చూడండి, అటువైపు మేకులు చూడండి కొంచెం, అదిగోండి ఆ మేకులు అట్లా చుట్టూతల మేకులు అట్లా కొట్టిపించేసేసి వాటి మీద దీన్ని కూర్చోబెట్టారనమాట. ఇప్పుడు తీస్తే మొత్తం బయటకు తీసి మళ్ళీ పైనుంచి గట్టిగా కొట్టాలా, ఎందుకంటే ఇది కూడా తీయాలి. దీన్ని సెట్ చేయాలంటే పైన కూడా తీయాలి కాబట్టి నేను చూపించట్లేదు. అదర్వైజ్ ఇట్లా తీయొచ్చు అనమాట. ఇది అర్థమైతే చాలు కదా కాన్సెప్ట్ మనకి. సో అది దాని మీద ఆ కింద ఉన్న మేకుల మీద కూర్చోబెట్టి సైడ్స్కు సాలిడ్గా పెట్టేసామన్నమాట. అది ఇది క్రియేటివిటీ అంటారో ఇన్నోవేషన్ అంటారో తల తిక్క అంటారో నాకు తెలియదు, కానీ ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించుకొని చేసుకున్నా. సో లాస్ట్ టైం ఉల్లిగడ్డలన్నీ తీసి పెట్టుకున్న మొలకలు, సో ఇది తీసేసి ఇక్కడ కూడా పేపర్ వేసేసి పెట్టుకుంటాం. వాళ్ళ బాధని నేనేం చెప్పదు. ఇందులో మొలకెత్తిని మళ్ళీ వేసేస్తాం, అక్కడ నాటుకుంటాం. ఫస్ట్ టైం మనము ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి చూపించిన కదా, దాని తర్వాత ఫ్రెష్గా వస్తాయి అనుకుంటే 2-3 రోజులు వర్షం ఫుల్గా పడేసి అన్నీ పోయినాయి, కుళ్ళిపోయినాయి. అంటే మనం ఏం తెంపలేదు, అవి మాత్రమే ఉన్నాయి. మనం కోసిన స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం ఉల్లిపాయలు కుళ్ళిపోయినాయి అనమాట. సో మళ్ళీ పెట్టుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ చేసి ఒక్కరోజన్నా ఫ్రైడ్ రైస్ చేసుకోకపోతుంది కదా. అసలు కూర చూపించలేదబ్బా, మీకు కూర చూపిస్తా. ఇగో మళ్ళీ ఎప్పుడు చూసినా ఇట్లా పాడు చేసుకుంటా శ్రీదేవి అనుకోండి. ఆ సీజన్ అట్లా వచ్చింది, అట్లా పనులు అట్లా వచ్చినాయి. అయ్యో రామా, ఇప్పుడు మీకు చూపిద్దామంటే ఏదో తిట్లు తిండికే చూపించినట్టుంది కథ మీతోటి. సో ఊకున్నదాన్ని ఊకున్నకుండా తిట్లు తినిపించుకున్నట్టుంది మీతోటి. ఎప్పుడు ఇట్లా కాదు. యాక్చువల్లీ లాస్ట్ టైం తెచ్చినప్పుడు కరెక్ట్ ఆ సీజన్ మొలకెత్తే సీజన్లో తెచ్చిన అవి పాడైపోయినాయి. అవి పోయినాయి కదా అని మొన్న తెప్పించి ఆల్మోస్ట్ 15-20 రోజులు అట్లనే సంచిలో పెట్టిన, అందుకే పోయినాయి. ఫంక్షన్ గోల పాపం మా వాళ్ళు తేంగానే పోస్తామంటారు, కానీ నేనే ఉండి వీడియో తీస్తా, మా వాళ్ళకి ఈ ప్లేస్ చూడాలా చూపియాలా, మా వాళ్ళకి ఈ ప్లేస్ చూపించాలని నేను ఇట్లా చేసిన. అట్లుంటాయి. ఇప్పుడు కనుక మా అమ్మను మా అత్తమ్మను ఉండాలి, పక్కడదే అవుతుండే నా సంగతి. లాస్ట్ టైము ఎప్పుడో చెప్పినా మీకు, ఉల్లిగడ్డలు అటు ఇటు పెద్ద గోషి పడేస్తే మా అమ్మ లాట్స్ ఆఫ్ బిడ్డవా అని తిడుతుంది నన్ను అని చెప్పిన కదా. అట్లా మధ్యలో ఒకరోజు కూర చేసుకుంటే ఇట్లనే ఉల్లిపాయలు కోసిన పెద్దగా సైడ్ తీసి పడేస్తే మన వ్యూవర్స్ కూడా అన్నారు, ఏమన్నా లాట్స్ ఆఫ్ బిడ్డ ఇదే అట్లా కోసి పడేసినామని. సో అన్ని జాగ్రత్తగా గుర్తుంటాయి కాబట్టి ఇప్పుడు మాత్రం ఏమనకుండి, మీ కొరకే. అమ్మ అట్లా కాదు నేను చేయలేదు తప్పు, మీ వల్లనే నా ఉల్లిగడ్డలు నా ఉల్లిపాయలు కుళ్ళిపోయినాయి. ఇది నిజం, నా తప్పేం లేదు ఇందులో. ఎందుకంటే మీకు చూపిద్దామని, ఈ సెటప్ చూపిద్దామని నేను డిలే చేయడం వల్ల కుళ్ళిపోయినాయి కాబట్టి. సో మీ వల్లనే ఇది జరిగిందని మీరు గుర్తించండి, ఓకే? ఇది బాగుంది పాయింట్. కాబట్టి నన్ను తిట్టే రైట్ లేదు, మీకు ఏమున్నా సరే నన్ను తిట్టే రైట్ లేదు. అమ్మ ఎంత భయపడ్డా మీరు తిడతారని, దానికి రీజన్ నేను అనుకోని భయపడ్డా, బట్ రీజన్ మీరని నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూపిస్తా మీ వల్ల ఎంత ఉల్లిగడ్డ నష్టపోయిందో చూపిస్తా, ఇప్పుడు ఎంత ఉల్లిగడ్డ కుళ్ళిపోయిందో చూపిస్తా. అట్లనే అవుతామా పేపర్ అవుతామా? పేపర్ అవుతాం, బట్ మళ్ళీ ఊరికి తిడతారు నన్ను. అతుకపోతాయి కదా. అవును, గాలి ఆడాలి, వీళ్ళు నాకు చెప్తారు కథలన్నీ. చలో ఇది అక్కడ వచ్చి వాళ్ళు ఉల్లిగడ్డలు తీసుకొస్తాం. ఇక పేపర్ వేయట్లేదబ్బా. సో నా మాట మా తిమ్మారెడ్డి మాట ఒక్కటే కాబట్టి మీరు తిట్టొద్దు నన్ను తర్వాత ఉల్లిగడ్డలు అటు ఇటు అయినాయని.
కింద పొట్ట అయింది మేడం ముక్కు ఉడిపిస్తుంది అని మీరు అనొద్దు, సరేనా? ఆ చిరునవ్వులు చిందిస్తారు అనేది మాత్రం బరాబర్ అంటారు నన్ను వీళ్ళు. అమ్మ అమ్మ ఇట్లా గాలి ఆడాల. మీరేం చేస్తారంటే బుట్లు మూసి పెడతారు, కరోనాకు మాస్క్ కట్టుకున్నట్టు ఉల్లిగడ్డల బుట్టకి కూడా మూసి పెడతారు. అట్లా మూసి పెట్టద్దు బా, మరీ తెలియదా అని కాదు కానీ నేను చెప్తున్నా అంతే. సో ఇదన్నమాట. సో మా ఉల్లిగడ్డలు దాచిపెట్టే ప్లేస్ మీకు నచ్చిందా? ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇంత పెద్దగా అనను కానీ కొంచెం స్పేస్లో అయినా చిన్న షెల్ఫ్లు పెట్టుకొని ఇట్లా ఇదే ఎనీథింగ్ జాలిలాగా ఒకటి చేపించుకుంటే మనకేంటంటే కొంచెం నిలువ ఉంటాయి కొన్ని. ఇవన్నీ కాదు, ఆలుగడ్డలు కానీ కందగడ్డ కానీ ఎన్ని దుంపలు ఏదైనా సరే ఇట్లా గాలి ఆడుతూ ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. 4 రోజులు ఆగుతాయి. చామ దుంపలు కానీ అట్లా. నేను జనరల్గా చామ దుంపలు ఆలుగడ్డలు తెస్తే కూడా ఎక్కువ తెస్తే కూడా ఇక్కడనే వేసేస్తా, కొన్ని తీసుకుపోయి వండుకుంటా. సో అప్పుడు కూడా మొలకొస్తే వండేటి వండుతా, అవి వేరే విషయం. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దుంపలు అనేవి చాలా తక్కువ వండుతా. ఆలుగడ్డలు అయితే వెరీ లీస్ట్ కేసులు ఎప్పుడైనా తెస్తే ఇంకా కూరగాయలన్నీ లేవు, మంద తోటలో లేవు, కొనుకొచ్చినవి లేవు, ఇంకేమీ ఛాన్సెస్ లేవన్నప్పుడు మాత్రమే ఆ దుంపల జోలికి వెళ్తా నేను. సో ఆ టైంలో మాత్రం ఇక్కడి నుంచి తీసుకెళ్తా. అందుకే ఎక్కువ రోజులు 15 రోజులు 20 రోజులు ఉండాలనుకుంటే ఇక్కడనే దాచిపెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, చామగడ్డలు, చామ దుంపలు అంటారా, ఇంకేం పెడతాబ్బా, కందగడ్డ పెద్దది తెస్తే పెట్టేస్తా. ఆ టైప్లో ఇంకేమున్నా అట్లా పెట్టేసుకుంటా అనమాట. ఇది సంగతి, ఓకేనా? అట్లా స్పేస్ మీకు ఇంత చిన్న షెల్ఫ్లు ఉన్నాయి, ఇట్లాంటి గ్యాప్ ఇచ్చి ఒకటి ఇలాంటివి చేయించుకుంటే బాగుంటుంది మనకు స్పేస్. జనరల్గా మనకి ఎట్లా అంటే మన కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఏదో ఒక ఏరియాలో ఇట్లా పెట్టుకున్నా మనకు కంఫర్ట్గా ఉంటుంది. సో అందరికి నీ అంత ప్లేస్ ఉండాలన్న శ్రీదేవి అని మాత్రం నన్ను తిట్టకుండా, ఓకే? అందుకే హైదరాబాద్లో సిటీలుల్లా ఏముంటారు, నాలాగా ఇట్లా ఊర్లోకి వచ్చి బతికేయండి అందరూ. ఈ కరోనా పుణ్యమా అని అందరికీ ఏది కావాలన్నా ఏది వద్దో తెలిసి వచ్చింది కాబట్టి పారిపోయి వచ్చేసేయండి. మీకు ఒక విషయం చెప్పనా, లాస్ట్ టైము మా 1 month బ్యాక్ అనుకుంటా మా రిలేటివ్స్ ఏదో మ్యారేజ్కి వెళ్ళాము. ఒక పెద్దతను వచ్చారు దగ్గరికి, అమ్మ మేము మీకు చుట్టాలు కావాలా, నీ వల్ల మేము చెవెళ్ళ ఏరియాలో 2 ఎకరాలు కొన్నాము, నా భార్య పోరు పడలేక, నా పిల్లల పోరు పడలేక, నీ వీడియో చూపించి నా ఎంబడి పడి నన్ను టార్చర్ పెట్టి కొనేదాకా నన్ను వదిలిపెట్టలేదు. బట్ నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన, నీ వల్లనే మేము 2 ఎకరాలు చెవెళ్ళ వైపు కొనుక్కున్నాము, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, థ్యాంక్స్ అని చెప్పడానికి దగ్గరకు వచ్చారనమాట. అట్లా చాలా మంది మెయిల్స్ కానీ, కొందరికేమో ఆల్రెడీ ఫామ్ హౌసెస్ ఉన్నాయి కానీ వాటిని పట్టించుకోకపోయే వాళ్ళు. బట్ మన వీడియోలు చూసాక వాళ్ళు షిఫ్ట్ అవ్వడము, లేకపోతే ఫ్రీక్వెంట్ జర్నీలు చేయడము, వీకెండ్స్ అక్కడ ఉండడం అనేది జరిగింది. ఒకరిద్దరు మాత్రం కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయారు. అది కూడా వాళ్ళు పెట్టారు, నీ వల్ల మేము షిఫ్ట్ అయిపోయినాము. ఇంకొందరేమో ఊర్లలోకి పోదామని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఎనీవే ఏమున్నా సరే అట్లా ఊర్లలోకి పోయి పల్లెటూళ్ళలో బతికేద్దాం రండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఉల్లిగడ్డలు పాడైపోయినాయని మాత్రం నన్ను తిట్టకండి, దానికి ఏమున్న రీజన్ నేను కాదు కాబట్టి మీరే, కాబట్టి దీన్ని గుర్తించి నన్ను క్షమించమని కోరుతున్నా. ఓకే, బాయ్.